హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ముకుంద్పూర్ నుంచి రాయగఢ్ వెళ్తున్నామండి. మీరు చూస్తున్నారు కదా, ముకుంద్పూర్ విలేజ్ అండి. ఇక్కడ నుంచి రాయగఢ ఇంచుమించు 28 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఈ ముకుంద్పూర్ విలేజ్కి రాయగఢ్కి మధ్యలో ఒక బిగ్గెస్ట్ ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. మీరే చూస్తారుగా. మీకు రాయగఢ్ టు ముకుంద్పూర్ బైక్ రైడ్ కావాలంటే కామెంట్ చేయండి, ఇది కూడా చేద్దాం. ఈ ముకుంద్పూర్ విలేజ్లో ఎవ్రీ ట్యూస్డే సంత మార్కెట్ అయితే అవుతుందండి. చాలా బాగుంటుంది. సంత మార్కెట్ అంటే తెలుసు కదా, కోళ్ళు, మేకలు, ఇంకా ఇంటికి కావాల్సిన రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడంతా కొండ ప్రాంతం కదా, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సంత జరిగిన రోజు వచ్చి మార్కెట్ చేసుకుంటారండి. ఫ్రెండ్స్, మీలో కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అన్ని వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది చూడండి. ఈ టెంపుల్ దాటగానే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూడండి, చాలా టర్నింగ్స్ ఉంటాయి. చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. అంతా కొండ ప్రాంతమే. బస్ జర్నీ అయితే సూపర్ గా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది. చూడండి, స్టార్ట్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.
ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా మనకి 2-3 మెయిన్ విలేజెస్ దాటితే రాయగడ వచ్చేసినట్టే. ఫ్రెండ్స్, మన లాస్ట్ వ్లాగ్ అయితే విశాఖపట్నం ఆర్కే బీచ్ అయితే చేశానండి. అది చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత కనకమహాలక్ష్మి టెంపుల్ వ్లాగ్ కూడా చేశాను, అది కూడా చూడండి. వైజాగ్లోని ఫేమస్ గాడ్ కనకమహాలక్ష్మి అమ్మవారు, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా కాలభైరవ టెంపుల్ బ్లాగ్ కూడా చేశాను, సింహాచలం టెంపుల్ బ్లాగ్ కూడా చేశాను, అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. సరే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏ బ్లాగ్ కావాలో కామెంట్ చేయండి, అవి కూడా చేద్దాం. రాయగఢ చుట్టుపక్కల చాలా అంటే చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి, చాలా మంచి నేచర్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం పొల్నార విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చాం. ఈ విలేజ్ దాటితే ఇంకా మనకి జేకే అనే విలేజ్ అయితే వస్తుంది. జేకే పేపర్ మిల్ అనే పెద్ద పేపర్ లిమిటెడ్ అయితే ఉందండి. ఆ పేపర్ లిమిటెడ్ ద్వారా ఆ విలేజ్ అయితే ఏర్పడింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు చూడండి, ఇదంతా పొల్నారా విలేజే. ఈ విలేజ్ తర్వాత మనకు వచ్చేది జేకే పేపర్ మిల్ విలేజ్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అమలపేట ఏరియా అండి. అమలపేట అనే సెంటర్. ఇక్కడ నుంచి మనకి జేకేపూర్ అయితే స్టార్ట్ అవుతుంది. జేకే పేపర్ మిల్ దగ్గర ఉన్న జేకేపూర్ విలేజ్ అండి. ఇదండి, బ్రిడ్జ్ దాటమంటే మనకి జేకేపూర్ అయితే వచ్చేస్తుంది. జేకేపూర్లోనే మనకి జేకే పేపర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంటుంది. ఇదండి చూడండి, జేకే పేపర్ మిల్స్ జేకేపూర్. జేకేపూర్ వస్తే మనకి రాయగడ వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్తపేట విలేజ్. ఈ విలేజ్ దాటగానే మనకి రాయగడతో వచ్చేస్తుందండి. ఇదే ఫైనల్.
సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ రాయగడ అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.